హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో నేను 23 సెప్టెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తానండి. సో ఫస్ట్ అయితే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను నేనైతే. సో నిఫ్టీ 50లో మనకైతే బయ్యర్స్ 25,650 రేంజ్లో మనకు బయ్యర్స్ క్లియర్గా కనిపిస్తున్నారు కదా. సో ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. సో ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 25,540 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ అది కూడా బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ 25,450 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,850 అండి. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 25,930 దగ్గర ఉంది. ఓకేనా. అది బ్రేక్ అయిందంటే ఇంకొన్ని డేస్లో మనమైతే 26,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనము బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 53,350 దగ్గర మనకి ఫస్ట్ సపోర్ట్ బిల్డ్ అయ్యి ఉంది. దాని తర్వాత సెకండ్ సపోర్ట్ 52,900 అండ్ మన థర్డ్ సపోర్ట్ వచ్చేసి 52,600 దగ్గర ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 54,250 మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 54,500, ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండి. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 54,800 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ అండి. సో ఫిన్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,600 దగ్గర ఉంది అండి. ఓకేనా. అండ్ మన సెకండ్ సపోర్ట్ వచ్చేసి 24,400, అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 24,250 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది 25,000. సో 25,000 లెవెల్ ఒకవేళ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 25,250 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి 25,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ 13,080 దగ్గర మనకైతే సపోర్ట్ ఉంది. అండ్ 2 టైమ్స్ మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారు ఇక్కడ. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండి. ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 12,950 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 13,160 మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13,280 మన సెకండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ 13,312 దగ్గర ఉందండి. సో దాని తర్వాత నెక్స్ట్ అయితే మనకి 13,350 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50. ఓకేనా. సో నిఫ్టీ నెక్స్ట్ 50లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 74,800 దగ్గర మనకి బయ్యర్స్ యాడ్ అయ్యి ఉన్నారు. ఓకేనా. ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి 74,000 రేంజ్ అనేది. ఓకేనా. సో ఇక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 73,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 75,650 దగ్గర మనకైతే సెల్లర్స్ యాడ్ అయ్యారు. సో ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సెల్లర్స్ వచ్చేసి మనకి 75,850 దగ్గర ఉన్నారు. సో ఇది మన సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 76,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సెక్స్. సో సెన్సెక్స్లో మనకైతే సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 84,000 అండి. చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 83,300, నెక్స్ట్ 83,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 84,750 అండి. ఓకేనా. ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 85,000, నెక్స్ట్ 85,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఎక్స్ అండి. సో బ్యాంక్ ఎక్స్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 60,450 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 60,000 అండి. చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ రేంజ్ ఇది. ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 59,700 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 61,250 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ 61,650, తర్వాత నెక్స్ట్ 62,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. And thank you for watching.